ఇక ఏపీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసులు వ్యవహరించిన తీరును మంచిర్యాల జిల్లా ఏపీవీపీ నాయకులు ఖండించారు. పోలీసుల తీరును ఖండిస్తూ బెల్లంపల్లి పట్టణంలో నిరసనలు చేపట్టారు. తప్పుగా వ్యవహరించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏవీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దీపక్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే జీవో 55ను రద్దు చేయాలని దీపక్ కుమార్ కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని అగ్రికల్చర్ వర్సిటీ భూములను నూతన హైకోర్టు భవనానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55 పైన శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడిని ఖండిస్తున్నాము. ఒక మహిళని చూడకుండా కూడా పోలీసులు నిన్న అణిచివేయాలనే ధోరణితోటి ఆవిడపై చేసిన దాడి చాలా బాధ కలిగించింది. ప్రభుత్వానికి హైకోర్టుకు సమర్పించాలనుకున్న భూమి ఇంకెక్కడ దొరకలేదా అని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. అగ్రికల్చర్ వర్సిటీ భూములు మరియు ఇతర వర్సిటీ భూములు అన్ని కబ్జాకి గురైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. వెంటనే ఏవైతే పోలీస్ అధికారులు దాడికి పాల్పడ్డారో వారిని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో డీజీపీ ఆఫీస్ నేను ముట్టడి కుమార్ ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని అగ్రికల్చర్ వర్సిటీ భూములను నూతన హైకోర్టు భవనానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 55 పైన శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై దాడిని ఖండిస్తున్నాము. ఒక మహిళని చూడకుండా కూడా పోలీసులు నిన్న అణిచివేయాలనే ధోరణితోటి ఆవిడపై చేసిన దాడి చాలా బాధ కలిగించింది. ప్రభుత్వానికి హైకోర్టుకు సమర్పించాలనుకున్న భూమి ఇంకెక్కడ దొరకలేదా అని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. అగ్రికల్చర్ వర్సిటీ భూములు మరియు ఇతర వర్సిటీ భూములు అన్ని కబ్జాకి గురైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. వెంటనే ఏవైతే పోలీస్ అధికారులు దాడికి పాల్పడ్డారో వారిని సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.